కృష్ణానదికి చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో వచ్చిన వరద ముప్పును కూటమి నాయకులు అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనికట్ గాంధీ క్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా శ్రమించిన కూటమి నాయకులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, యువ నాయకులు మండలి వెంకట్రాం ప్రశంసించి ప్రశంసాపత్రాలు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బలహీనపడిన కరకట్టను కాపాడుకునేందుకు అనునిత్యం శ్రమించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని కొనియాడారు. భోగిరెడ్డి సాంబశివరావు గారు, తోట శ్రీనివాస్ గారు, కేసాని శివుడు, అంటే వాళ్ళే కూడా ఉన్నాయి. దిట్లా జానకి రాంబాబు గారు. దాదాపుగా 90% గ్రామాలకు రహదారులు లేని పరిస్థితుల్లో మరి దేశం దృష్టికి, ప్రపంచ దృష్టికి తీసుకెళ్లి విభాగాలను ఆదుకొని రహదారులు ఏర్పరిచి వారందరినీ ఓదార్చి మరి జనశ్రీవారిని శ్రవంతిలోకి వారందరినీ తీసుకుంటున్న ఘట్టం చూసాం. మరలా అలాంటిది పునరావృతమై ఇవాళ మరి ఈ ఆపదలో ఉపనాయకులు మరి మనవరు రాజా గారు ఏ రకంగా ప్రవర్తించారో అందరూ చూశారు. అలాగే అభివృద్ధి అనేది ప్రజలను ఆదుకోవాలి, ఎలా చేయాలి, ఏం కావాలి, ఒక చరిత్రలో కుటుంబం అంటేనే ఒక చరిత్ర. బాధ్యతకి సహాయం అందించడంలో వారు కూడా స్పందించి సహాయ కార్యక్రమాలు చేయడం. దాంతోపాటు మనకి నేను వచ్చిన మొదటి రోజులో $900 తీసుకోవాలి. ఆ తర్వాత నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ప్రత్యేకంగా ఉన్న ఏకైక సంస్థ సురేష్ గారు చాలా పెద్ద మంచి క్వాలిటీ గల వస్తువులు, నిత్యావసర వస్తువులు అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దాదాపు ఎక్కడైతే అక్కడలో తీరిపోయే పరిస్థితుల్లో ఆ పరిస్థితుల ద్వారా మన కూటమి అన్నీ జరుగుతున్నాయి. నీళ్ళు వచ్చాక పడవలు ఏర్పాటు చేస్తే కానీ రాని పొజిషన్ కి వెళ్ళారు. కూడా ఇంకెవరు దగ్గర 100 మంది గ్రామాల్లో ఉండిపోయారు. మన సేఫ్గా కూడా అప్పుడు పడవలో వెళ్ళి వారిని కొంతమంది తీసుకురావడం జరిగింది. ఒక తల్లి ఇక్కడ